దేశం కాబట్టి భారతదేశం. అదే అక్కడ వెదవలకి చీము లేదు, నెత్తురు లేదు. ఇన్ఫాక్ట్ మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే మోసిన్ నక్వీ దగ్గర నుంచి భారత ప్లేయర్లు ట్రోఫీ తీసుకోవడం ఆపేశారో అప్పుడు నెక్స్ట్ మోహిన్ నక్వీ ఏం చేశారంటే అంటే పాకిస్తాన్ ప్లేయర్లు మీరు రన్నరప్ తీసుకోకుండా నాయన షీల్డ్ వద్దు, ఆ చెక్కులు వద్దారంటే దుబాయ్ నువ్వు నాకు చెప్పడానికి మాకు డబ్బులు కావాలని చెప్పి వెళ్ళి వేసుకుంటూ వెళ్ళి ట్రోఫీలు ఆ యొక్క చెక్కులు తీసుకున్నారంట. వాడు చెప్పాడంట, అరే పరువు పోతుంది, ఇండియా నా చేతుల మీదుగా కప్పు తీసుకోలేదు, మీరు వెళ్ళకండి, మీరు తీసుకోకండి, మీరు కూడా బాయ్కాట్ చేయండి పర్వాలేదు అని అంటే నువ్వెవడ్రా బాయ్ మాకు చెప్పడానికి అని చెప్పి వాడిని పక్కన పెట్టేసి మోసిన్ నక్వీని పక్కన పెట్టేసి వీళ్ళు వెళ్ళి చూడండి ఇక్కడ అక్కడ చెక్ తీసుకుంటున్నాడు, వెళ్ళి చెక్ తీసుకోవడాలు, రన్నరప్ చెక్ తీసుకోవడాలు, తర్వాత అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ దేశస్తుల నుంచి, అక్కడి ప్రజల నుంచి, అక్కడ ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కడ కూడా వానికి గౌరవం లేదు. ఇక్కడ చెక్ తీసుకున్నాడు, వాడు చెక్ తీసుకొని పక్కన పడేస్తున్నాడు. సిగ్గు అనిపించాలి కదా, ఆ మాత్రమే వచ్చింది, సంతోషించు. పాపం కొద్ది గొప్ప ఆ రోజు కనుక శ్రీలంకనో బంగ్లాదేశ్ ఆడుంటే మీ పని ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఆ మాత్రం వచ్చి చెక్కును పక్కన పడేస్తా. అదంతా ఆటలో చూపించి నీ పౌరుషం, రోషం, ఇంకేదైనా గట్స్ ఉంటే ఆటలో చూపించాలి. సో ఇక్కడ పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ కదా, పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ క్రికెట్ టీం పైన తిరగబడడం కాదు, చాలా నీచాతిరీచంగా చుక్కలు చూపించారని చెప్పాలి. సో పాకిస్తాన్ ప్రజలకు సంబంధించి ఇప్పుడు చాలా నీచాతిరీచంగా తిడుతున్నారు మోసిన్ నక్వీ. చూడండి ఇక్కడ కప్పుని పట్టుకొని ఏ వీడియో చూడండి, ఇక్కడ వాడు కప్పును పట్టుకొని పరిగెడుతున్నాడంట. ఇక అంతకు మించి చేసేదే లేదు. ఇది కూడా దొంగలించుకోపోండి, అది కూడా దొంగలించుకోపోండి, ఎట్లాగూ సాధించలేరు. ఆల్రెడీ మా భారతదేశ భూభాగాన్ని పీఓకేని దొంగలించుకొని మాది అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నటువంటి వెధవలు ఇంతకు మించి మీకేం తెలుస్తుంది? సింధు జలాలను కేవలం భిక్షగా తీసుకోండి రా వెధవ అని చెప్పి నీళ్ళు ఇస్తే దాని మా హక్కు అని చెప్పుకున్నటువంటి వెధవలకి ఇంతకు మించి ఏం తెలుస్తుంది? నాకు తెలిసి ఈ దొంగలించడంలో వాళ్ళు ఓడిపోతారేమో, నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. దొంగలించడంలో ఓడిపోతారేమో. ఇక్కడ వాళ్ళు పట్టుకొని పరిగెడుతుంటే చూసుకుంటూ ఊరుకోవడానికి పక్కన టీమ్స్, ఇతరత్ర ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి మిగతా కమిటీ సభ్యులు ఎవరు కూడా అంత మూర్ఖులని అనుకోవడం లేదు. మనకి ఆ కప్పు పరిగెట్టడం ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎటు చూసినా కూడా పాకిస్తాన్కి చెడే తప్ప పాకిస్తాన్ని కనీసం మనుషుల్లాగా, పాకిస్తాన్ ప్లేయర్ని మనుషుల్లాగా కూడా చూసిన దాఖలాలు లేవు. ఒరే రౌఫు జాగ్రత్త బిడ్డ, పాకిస్తాన్లోకి అడుగు పెట్టగానే కాలు లేపేసి తల తెంచేసి ముక్కలుగా చేసేసి కుక్కలకో లేదంటే ఇతర రోడ్లపై తిరిగేటువంటి కొన్ని మృగాలకో వేస్తే పొరపాటు అయిపోద్దిగా. నీ ప్రాణాలు కాపాడుకో. ఫ్రైవన్ ఫ్లైట్ ఎగిరిపోయి కూలిపోవడం కాదు, ఆటాడు దమ్ముంటే. వాడు గన్ చూపించి ఫైరింగ్ చేసినాడు. ఆ చేతులు, కాళ్ళు, తల మొత్తం మొండం వేరు చేసి ముక్కలుగా చేసి అంత ఆగ్రహంతో ఉన్నారు పాకిస్తాన్ ప్రజలు. ముక్కలుగా చేసి ఎక్కడైనా పడేయగల జాగ్రత్త. ఇక్కడ బయట పిచ్చి వేషాలు వేస్తే అక్కడ చూస్తూ ఊరుకుంటారేమో అనుకుంటున్నారేమో. భారతీయుల ప్రజలు డైరెక్ట్గా వచ్చి మీపై యుద్ధం చేయకపోయినా మా ప్లేయర్ సరిపోతారు, మేమంటే ఏంటో మా సత్తా ఏంటో చూపించడానికి. కానీ మీరు లోపల ప్రజలతో ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని ఒక నీచ్ కమిన్ కుత్తేలాగా, మనుషుల్లాగా కూడా మిమ్మల్ని చూడడం లేదు. ఒకసారి మళ్ళీ పిసర్ రెడీ ట్రాన్స్లేషన్ రెడీగా ఉంటే ఒకసారి ట్రాన్స్లేషన్ ప్లే చేయండి. ఒకసారి మీకోసం ఆ ట్రాన్స్లేషన్ సబ్ టైటిల్స్తో సహా వాడు ఏం మాట్లాడాడు, ఆ పాకిస్తానీ सिटीजन ये माట్లాడో మీకు చూపిస్తాను. ప్లే చేయండి पीसीआर. बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है. हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल पैदा हुई ना, हम इंडिया से नहीं जीत सकते. इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया. अबे कब तक हम रोएंगे?